వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చికెన్లో చికెన్ పకోడా మసాలా కలిపినాక కాస్త మైదా పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కూడా ఒకపాటు ట్రై చేసి చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇలానే చేస్తున్నాను. లైట్గా మైదా పిండి వేసి చికెన్ పకోడా మసాలాలో చికెన్లో కలుపుతున్నాను. ఎప్పుడు ఒకలా చేయకుండా కాస్త టేస్ట్ కోసం ఇలా చేస్తున్నాను. ఇలా మసాలా పట్టించేయాలి బాగా. చికెన్కు కాస్త మైదా పిండి కూడా పట్టించి ఓవర్ నైట్ కానీ 2 గంటలు కానీ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆ మసాలా బాగా చికెన్ ముక్కలకు పడుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ముక్కలకు బాగా పట్టించి రెస్ట్ ఇవ్వాలి. చూడండి చక్కగా ముక్కలకైతే మసాలా పట్టింది. ఇలా మసాలా పట్టిన తర్వాత ముక్కలకు పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ముక్కలు ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే వేసుకోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి. చూడండి కాలాలి. ఇంకా ఇలా కలిపుకుంటూ ఉండాలి. రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాలాలి. చూడండి ఉడుకుతున్నాయి. బాగా ఫ్రై కావాలి. చక్కగా ఉడికిపోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫాస్ట్గా కావాలనుకుంటే ఇలానే చక్కగా కాలాయి. చూడండి ఇలానే కాలాలి. మంచి స్మెల్ వస్తున్నాయి ఉడుకుతుంటే. నేనైతే ముక్కలన్నీ ఇలానే కాలుతున్నాను, ఫ్రై చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని అన్నీ చేసేది చూపించడం లేదు. ఇలా చక్కగా కాలాక ఇలా పెనంలో ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం చేసేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చికెన్ పకోడా వేసేటప్పుడు కాస్త మైదా పిండి లైట్గా వేసి ఇలా కాల్చుకోండి. టేస్ట్ కోసం చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాలాలి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చక్కగా రెడీ అయిపోయాయి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.